బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు రామేశం సోమేశం. ఒక ఊరిలో సోమేశం రామేశం అని ఇద్దరు పక్కపక్క ఇళ్ళలో ఉండేవాళ్ళు. ఇద్దరూ చాలా మంచివాళ్ళు. సోమేశం ఊరిలో ఉంటూ అందరినీ అవసరాలలో ఆదుకుంటూ సహాయపడుతూ ఉండేవాడు. రామేశం సాధువుగా మారిపోయి ఊరు బయట కుటీరంలో నివసించేవాడు. రోజు భగవంతుని తలుచుకుంటూ తపస్సు చేసుకుంటూ దైవ చింతనతో కాలం గడిపేవాడు. కొంతకాలానికి ఇద్దరూ ఒకే రోజు చనిపోయారు. దేవదూతలు వారిద్దరిని దేవుని దగ్గరికి తీసుకుపోయారు. దేవుడు చిరునవ్వుతో సోమేశాన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. రామేశాన్ని దూరంగా ఉంచాడు. అది చూసి రామేశం బాధగా, దేవా, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, పాపం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉండేవాణ్ణి. అలాంటి నన్ను దూరంగా ఉంచి సోమేశాన్ని ఒక్కడినే ఎందుకు దగ్గరికి తీసుకున్నారు? ఏమిటి నేను చేసిన తప్పు అని అడిగాడు. దేవుడు చిరునవ్వు నవ్వాడు. నిజమే రామేశం, నువ్వు చాలా మంచివాడివే, కానీ నీ మంచితనం వల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగం లేదు. కానీ సోమేశం అలా కాదు, అందరికీ తలలో నాలుకలా ఉంటూ సహాయం చేసేవాడు. నాకు కావాల్సింది ముక్కు మూసుకుని మౌనంగా తపస్సు చేసుకునేవాళ్ళు కాదు, జనాలకి సాయం చేసి ఆదుకునేవాళ్ళు అని చెప్పాడు. రామేశానికి ఆ మాటలతో తన తప్పు తెలిసి వచ్చింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.